కార్యకర్తల్లో ఆందోళన, ఆఖరికి పార్టీ నాయకత్వంలో కూడా అనేక రకాల అభిప్రాయాలు. జగన్ సెక్యూరిటీకి వచ్చినటువంటి సమస్యల్ని ఎట్టా పరిష్కరించుకోవాలి అనే దాని మీద ఇటీవల పిఏసీ భేటీలో కూడా చర్చ జరిగింది. ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్యమైన నాయకత్వం జగన్ సెక్యూరిటీ విషయంలో ఎటువంటి అలసత్వం వద్దు అంటూ సూచన చేశారు. జగన్కి సంబంధించినటువంటి రక్షణ, భద్రత ఇలాంటి అంశాల్లో అలసత్వం ప్రదర్శిస్తే అనేక రకాల సమస్యలకి కారణమయ్యే ప్రమాదం ఉంటుంది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని ప్రైవేట్ వ్యక్తులతో మరింతగా పెంచుకోవాలి అనే అంశంలో నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం Z+ సెక్యూరిటీ ఇస్తున్నట్టు చెబుతోంది. కానీ అనేక చోట్ల పర్యటనల సందర్భంగా జగన్ టూర్స్లో ఆ సెక్యూరిటీ ల్యాప్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది పల్నాడులో కావచ్చు, బంగారుపాళ్యలో కావచ్చు, ఇటీవల నెల్లూరులో కావచ్చు. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తగినంత భద్రత లేకపోవడం వల్ల పలు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీకి తోడుగా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగా రిటైర్డ్ ఆర్మీ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసేదానికోసం నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6వ తారీఖున జగన్మోహన్ రెడ్డి డోన్లో పర్యటించబోతున్నారు. డోన్లో ఆయన వెళ్తున్నటువంటి టూర్ సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ సిబ్బందితో కూడినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలోకి రాబోతున్నట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకత్వం చెబుతోంది. వాస్తవానికి ఇటీవల నెల్లూరు పర్యటనలోనే కొంతమంది సఫారీ డ్రెస్సుల్లో బౌన్సర్ల మాదిరిగా జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించే ప్రయత్నం చేశారు. అయితే అది స్థానికంగా నెల్లూరులో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేక రక్షణ ఏర్పాటుగా చెప్తున్నారు. కానీ ఇక డోన్ పర్యటన మొదలుకొని జగన్మోహన్ రెడ్డి వెంట పూర్తిగా ఉండేటట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి రిటైర్డ్ ఆర్మీ సుశిక్షితులైనటువంటి సిబ్బంది రంగంలోకి దిగబోతున్నారు అనే ఆసక్తికరమైనటువంటి ప్రకటన ఇప్పుడు వెలువడింది. చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. వీళ్ళంతా రోప్ పార్టీగాను, ఇతర జగన్ వాహనం చుట్టూ ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బందిగాను, ఇతర అన్ని రకాలుగాను కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో నిరంతరం నిత్యం ఏ పర్యటనకు వెళ్ళినప్పటికీ అండగా ఉంటారు అన్నట్టుగా చెప్తున్నారు. దాంతో పూర్తిగా ప్రభుత్వ సెక్యూరిటీ మీదే ఆధారపడకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి వాహనం, అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయినప్పుడు కూడా పూర్తిగా కాలం చెల్లినటువంటి వాహనం ఇచ్చారంటూ వైఎస్ఆర్సీపీ అభ్యంతరం పెట్టింది. అభ్యంతరాలతో సరిపెట్టుకోకుండా సొంతంగా ప్రైవేట్ వాహనాన్ని కూడా సిద్ధం చేసుకుని ఆ వాహనంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించేందుకు పూనుకుంటున్నారు. ఇటీవల పల్నాడు పర్యటన సందర్భంగా రోడ్డు ప్రమాదాన్ని కారణంగా చూపించి జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. అయినప్పటికీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ ప్రత్యామ్నాయంగా మరొక వాహనాన్ని తయారు చేసుకుని ఆ వాహనంతో ఇప్పుడు ప్రయాణాలకి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకుంటున్నటువంటి తీరు ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా కనిపిస్తుంది. ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి భద్రతా ఏర్పాట్ల మీద పూర్తిగా సదాభిప్రాయం లేకపోవడంతోనే, పూర్తిగా విశ్వాసం ఉండకపోవడంతోనే ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను జగన్మోహన్ రెడ్డి అన్వేషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆందోళన, నాయకులు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు అన్నింటినీ పరిగణలో తీసుకుని సొంత భద్రతను మరింత పటిష్టం చేసుకునే దిశలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తోంది.